శక్తి, సత్యం, ధైర్యం, భక్తి ఇవే విజయదశమి యొక్క సారాంశం. మనందరిలో ఉన్న ఈ గుణాలే అసలైన శక్తి. దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణాలనే బలంగా పెట్టారు. శత్రువులు దురాగతాన్ని ఎదుర్కొని గగనతలంలో దాడులు, నేల మీద వీర సమరం, సామాన్యులు వీరులు ధర్మయుద్ధం సాగించారు. ప్రతి విజయదశమి మనసు శుద్ధిని, ధైర్యాన్ని, మంచి నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. అదే నిజమైన జీవన విజయమని గ్రహించాలి. విజయదశమి అంటే కేవలం దేవతల యుద్ధమే కాదు. ఇది మన జీవితంలో ఒక చెడు అలవాటు లేదా బలహీనతను జయించటం కూడా. ధర్మం ఒకరితో కాదు, అందరిని కలిసికట్టుగా నిలవటంతో గెలుస్తుంది. సమాజ శక్తి ఎప్పుడూ చెడును మించి ఉంటుంది. నిరపరాధులపై దృష్టుల దాడి. ఈ చీకటి దృశ్యం మనకు గుర్తు చేస్తుంది, చెడు ఎప్పుడూ మనుషుల శాంతిని భంగపరచడానికి వస్తుంది. కానీ ధైర్యమున్న మనుషులు ముందుకొచ్చారు. సహాయం, కరుణ, దయ ఇవే నిజమైన ఆయుధాలు. ఇదే విజయదశమి బోధన. చెడు ఎంత బలమైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. చివరికి చెడు శక్తులు ఓడిపోయాయి. త్యాగం, శౌర్యం, ఏకత్వం ఇవే విజయదశమి సందేశం. మన వీరుల వల్లే సత్యం నిలిచింది. ఇప్పుడు విజయదశమి కథతో రామాయణ సంబంధం. లంకారాజు రావణుడు పుష్పక విమానం ద్వారా సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు. సీతాపహరణ తరువాత రాముడు ధర్మబద్ధతతో శరన్నవరాత్రి సమయంలో దేవిని పూజించి శక్తి ఆశీర్వాదం కోరాడు. దుర్గాదేవి ఆశీర్వాదం పొంది రాముడు యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. వానరసేన రామునితో చేరింది. సముద్రం మీద నిర్మించిన సేతు మార్గం ఏర్పడింది. రామ గర్వంతో రావణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. సేన లంకకు చేరి రాక్షస సేనపై యుద్ధం ప్రారంభించింది. హనుమంతుడు అసురసేనను చీల్చి పారద్రోలి యుద్ధంలో వీరత్వం ప్రదర్శించాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్ శక్తివంతమైన మాయలు చేశాడు. కానీ లక్ష్మణ యుద్ధ ధైర్యం ముందు ఓడి ఇంద్రజిత్ సంహరించబడ్డాడు. శిఖరుడు కుంభకర్ణుడు లంకలోంచి బయలుదేరాడు. అతని శౌర్యం వానరసేనను కుదిపేసింది. సరిగా రాముడు, రావణుడు యుద్ధ రంగంలో ఒకరినొకరు ఢీకొని బ్రహ్మాస్త్రంతో రాముడు రావణుని హృదయంలో బాణం సంధించాడు. దశమి రోజు అసత్యం కూలి సత్యం జయించింది. ఈ విజయాన్ని విజయదశమిగా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో రావణ దహనం సంప్రదాయంగా జరుగుతోంది. మహాభారతంతో విజయదశమికి సంబంధం. పాండవులు 13 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసి వారు దాచిన ఆయుధాలు శమీ చెట్టు కింద భద్రంగా ఉండి వారిని తిరిగి యుద్ధానికి పిలిచాయి. అర్జునుడు తన గాంధీవం మరియు బాణాలను తిరిగి తీసుకుని శక్తితో నిండిపోయాడు. భీముడు తన మహాగదను చేతిలోకి తీసుకుని అసుర సమానమైన బలాన్ని గుర్తు చేసుకున్నాడు. యుధిష్ఠిరుడు తన ఆయుధాన్ని తిరిగి అందుకుని ధర్మబద్ధమైన యుద్ధానికి సిద్ధమయ్యాడు. నకులుడు, సహదేవుడు తమ ఖడ్గాలను తిరిగి స్వీకరించి యుద్ధానికి నిలిచారు. ద్రౌపది పాండవులందరినీ ఆశీర్వదించి యుద్ధం ధర్మానికి విజయాన్ని తేవాలని ప్రార్థించింది. ఆ రోజే శమీ పూజ సంప్రదాయం ప్రారంభమైంది. ఆయుధాల పూజ ద్వారా ధర్మాన్ని ఆచరించారు. ఆయుధాలు చేతిలోకి తీసుకున్న పాండవులు ధర్మ యుద్ధానికి పూనుకున్నారు. అజ్ఞాతవాసం ముగిసిన రోజే విజయదశమిగా గుర్తించబడింది. అప్పటి నుంచి ఈ రోజు శమీ పూజ ప్రారంభం జరుగుతుంది. నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు భక్తులు శైలపుత్రి దేవిని పూజిస్తారు. ఆమె భూమాత శక్తి రూపం. భక్తులకు స్థిరత్వం మరియు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రులు 9 రూపాలు, 9 శక్తులు, 9 వరప్రసాదాలు. మహిషాసుర మర్దని రూపంలో దేవి దుష్టశక్తిని నాశనం చేసింది. దశమి రోజు దేవిని విజయాదేవిగా దర్శించుకుంటారు. ఇతర పౌరాణిక విజయాలు చెడుపై మంచికి విజయాలు. ప్రహ్లాదుడు భక్తిగా విష్ణుని స్మరించాడు. అప్పుడు స్తంభం నుండి విష్ణువు నరసింహస్వామిగా అవతరించాడు. హిరణ్యకశపుని సంహరించి ధర్మాన్ని కాపాడాడు. తారకాసుడు దేవతలను జయించి లోకాలలో భయాన్ని వ్యాప్తి చేశాడు. అప్పుడు కార్తికేయుడు తన మయూర వాహనంపై వచ్చి శక్తివంతమైన శక్తితో తారకాసుని సంహరించాడు. త్రిపురాసురులు అధర్మాన్ని వ్యాప్తి చేసి 3 లోకాల్లో గందరగోళం సృష్టించారు. శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించి త్రిపురాసురులను సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు. అధర్మాన్ని వ్యాప్తి చేసిన ఊళ్ళపూర్ణ వాహనీయుడి అహంకారాన్ని శిక్షించాలని దేవతలు కోరారు. వెంకటేశుడు ప్రత్యక్షమై అధర్మిని దండించి ప్రజలకు శాంతిని ప్రసాదించాడు. దేవతలు భయపడి త్రిమూర్తులను శరణు కోరారు. త్రిమూర్తులు తమ శక్తిని, తేజస్సును సమకూర్చగా ఆ తేజస్సు నుండి ఒక మహాదివ్య రూపిణి దేవి అవతరించింది. దేవి కాంతివంతమైన రూపంలో సింహవాహనంపై ప్రకాశిస్తూ సర్వలోకాల మాతగా ప్రతిఫలించింది. దేవతలందరూ తమ దివ్య ఆయుధాలను ఆమెలో సమర్పించారు. మహిషాసురుడు తన అసురసేనను దుర్గామాతపై దాడి చేయమని ఆదేశించాడు. యుద్ధభూమి కంపించింది. దుర్గాదేవి సింహవాహనం గంభీరంగా గర్జించి అసురసేనను భయపెట్టింది. దేవి ఒక్కొక్క చేతి ఆయుధంతో వేలాది అసురులను సంహరించి యుద్ధభూమిని ప్రకాశింపజేసింది. మహిషాసురుడు
మహారౌద్ర రూపంలో పర్వతాలను విసిరేస్తూ యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. దేవి మరియు మహిషాసురుని మధ్య ఘోర ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. భూమి ఆకాశం కంపించాయి. మహిషాసురుడు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ యుద్ధం కొనసాగించాడు. చివరిగా మహిషాసురుడు ఎద్దు రూపంలో ఉన్నప్పుడు దేవి తన త్రిశూలంతో అతని హృదయాన్ని ఛేదించింది. మహిషాసురుడు సంహారమయ్యాక లోకంలో శాంతి స్థాపితమైంది. దేవతలు స్తోత్రాలు చేసి ఆమెను విజయాదేవిగా ఆరాధించారు.